హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి తెలియజేయబోతున్నానండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, npcilcareers.co.in. ఈ అఫీషియల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా చెక్ చేసుకోవాలన్నట్లయితే దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కెరీర్ సెక్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు కెరీర్ సెక్షన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కెరీర్స్ అని ఇందులో ప్రెసెంట్ ఉన్న ఓపెనింగ్స్ అన్ని చూపిస్తాయి మీకు. ఇందులో ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్ అట్ KGS అని ఇచ్చారండి నోటిఫికేషన్. ఇందులో స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9/7/2021 నుంచి 29/7/2021 వరకు ఇచ్చారు. దీని యొక్క రిజిస్ట్రేషన్ అనేది 9/7/2021 నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అప్లై లింక్ ఇచ్చారు కదా ఆన్లైన్, ఇది లేదండి, ఇంకా ఓపెన్ కాలేదు. 9/7/2021 నుంచే ఇది ఓపెన్ అవుతుంది. ఇక ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ అట్ NAPS అని ఇచ్చారు. ఇది 16/6/2021 నుంచి 7/7/2021 వరకు ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయాలనుకున్న వారు దీనికి 16/6/2021 నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది, దీన్ని క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనికి అప్లై చేసుకోవాలనుకున్న వారు ముందు NAPL నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ దాని కింద మిమ్మల్ని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ రిజిస్ట్రేషన్ అయిన వారికి మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలని ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగానే NAPS దాని కింద IT అప్రెంటిస్షిప్ ఇవి ఫిట్టర్ 20, ఎలక్ట్రీషియన్ 13, ఎలక్ట్రానిక్స్ 12, మెకానిస్ట్ 5, టోటల్ గా 50 ఉన్నాయండి. 1 year కోర్సు డ్యూరేషన్ అనేది ఉంటుంది. దీనికి ఆల్రెడీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడాలంటే నా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయినా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ గురించి నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ ఈ విధంగా రిలీజ్ చేశారండి. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్ రెండింటిలో ఉంది. ఇది కైగా సైట్ లో ఉన్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి కైగా సైట్. ఇది కర్ణాటకలోని కైగా అనే ప్రాంతంలో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇది కంప్లీట్ గా 2 years బేసిస్ అండి, కాంట్రాక్ట్ బేసిస్ లో ఇచ్చాడు. ఇది 2 years టర్మ్ అని. ఒకవేళ ఈ 2 years కంప్లీట్ కాకముందుకే ఏదైనా సెలక్షన్ ప్రాసెస్ రెగ్యులర్ బేసిస్ మీద సెలక్షన్ ప్రాసెస్ జరిగినట్లయితే ఈ టర్మ్ అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసి ఆ రెగ్యులర్ బేసిస్ వాళ్ళకే ఛాన్సెస్ ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి మేబీ 2 years కంప్లీట్ గా ఉండొచ్చు, లేదా ముందుగానే అయిపోవచ్చు. ఒకవేళ ఈ లోపల కానీ రెగ్యులర్ బేసిస్ రిలీజ్ కాకపోతే ఈ టర్మ్ బేసిస్ ని మరో సంవత్సరం కానీ 2 years కానీ పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయని క్లియర్ గా కింద నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారండి. ఇందులో ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 9/7/2021 ఇచ్చాడు. క్లోజింగ్ డేట్ వచ్చేసి 29/7/2021 ఇచ్చారండి. ఇది పోస్టింగ్ వచ్చేసి కంప్లీట్ గా కైగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారండి. కైగా 5 and 6 బ్లాక్లలో వర్క్ చేయాల్సి ఉంటుంది. NPCIL లో ఉన్న కైగా 5 and 6 బ్లాక్లు పనిచేయాలి. ఇది ఉత్తర కన్నడ డిస్టిక్ అయిన కర్ణాటకలో ఉందండి. కేవలం టర్మ్ బేసిస్ మీదనే ఉందండి. వీరు ఎవరైతే జాయిన్ అవుతారో వారు రెగ్యులర్ అపాయింట్మెంట్ కోసం క్లెయిమ్ చేయకూడదని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక పోస్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే అన్ని ఫిక్స్డ్ టర్మ్స్ ఇచ్చారండి. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, EC ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మొత్తం 26 పోస్టులు రిలీజ్ చేశారు. ఇందులో మొత్తం ప్రతి ఒక్క దాంట్లో 60% మార్క్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్ లో. సివిల్ వాళ్ళైతే సివిల్ వాళ్ళకు అట్లీస్ట్ 60% మార్క్స్ ఉండాలని చెప్తున్నారు. మెకానికల్ వాళ్ళు మెకానికల్ కల సివిల్ వాళ్ళకు 11 పోస్టులు, మెకానికల్ వాళ్ళకి 8 పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వారికి 4 పోస్టులు, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి 2 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ వారికి 1 పోస్టు ఉన్నాయి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వారికి నెలకు 61,400 రూపాయలు శాలరీ అనేది పే చేస్తారండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు తక్కువ ఉండకూడదు, మాక్సిమం 35 సంవత్సరాలు మించకుండా ఉండకూడదు. ఓకే, 5 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ అది కూడా 29/7/2021 ఇది కట్ ఆఫ్ డేట్ గా ఇచ్చారండి. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నే కట్ ఆఫ్ డేట్ గా ఇచ్చారు. ఈ డేట్ లోపల మీరు ఏజ్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ కంప్లీట్ గా మీట్ అవ్వాల్సి ఉంటుంది. ఇదే ఫైనల్ డేట్ అండి. ఈ డేట్ కు మాక్సిమం ఏజ్ 35 years మించకుండా ఉండాలి ఈ డేట్ లోపల. అలాంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ 18 సంవత్సరాలు తక్కువగా కాకుండా ఉండాలి 29/7/2021కి. ఈ ఏజ్ లిమిట్ లో ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్ గా చూసినట్లయితే SC వాళ్ళకు 3, ST వాళ్ళకు 1, OBC నాన్ క్రిమినల్ వాళ్ళకు 7, ఎకనామికల్ సెక్షన్ వాళ్ళకు 2, అన్రిజర్వ్డ్ వాళ్ళకు 13, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 2 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్ గా 26 పోస్టులు ఇచ్చారండి. ఇది క్లియర్ గా మెన్షన్ చేశారు. కేవలం 2 years కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్న టర్మ్ ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్ అంటారండి వీటిని, లేదా కాంట్రాక్ట్ అని కూడా పిలుస్తారు. కాంట్రాక్ట్ పీరియడ్ ఉన్నంత వరకు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక రెమ్యూనరేషన్ గమనిస్తే మీరు ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ అండి. ఇక్కడ ఇచ్చారు కదా 61,400 అనేది పర్ మంత్ కి. ఇది ఫిక్స్డ్ రెమ్యూనరేషన్. కంప్లీట్ పీరియడ్ వరకు మీకు 2 years వరకు ఇదే ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ అనేది పే చేస్తారు. ఇక అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగానే రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్తున్నారు. సర్వీస్ గమనిస్తే మీరు అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, క్యాంటీన్ ఫెసిలిటీ అన్ని గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా, అనగా ఈ NPCIL యొక్క నార్మ్స్ ప్రకారంగానే మీకు ఉంటాయని చెప్తున్నారండి. అకామిడేషన్ అయితే ప్రస్తుతానికి
బ్యాచిలర్ టైప్ ఆఫ్ అకామిడేషన్ అది కూడా అవైలబిలిటీలో ఉంటేనే హాస్టల్లో బ్యాచిలర్ టైప్ ఆఫ్ అకామిడేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీ అకామిడేషన్ క్లైమ్ చేస్తున్నట్లయితే హెడ్ ఆఫ్ ద సైట్ బేసిస్ మీదనే ఉంటుంది. వారిని పర్మిషన్ ఇస్తే మీకు ఫ్యామిలీ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మీకు హెచ్ఆర్ఏ లైసెన్స్ ఫీ అనేది శాలరీ నుంచి కట్ అవుతుంది. దాంతో పాటుగా మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ వాటర్ ఛార్జెస్ కానీ పే చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది బ్యాచిలర్ టైప్ ఆఫ్ వారికి ఎలిజిబిలిటీ ఉందా అనగా హెచ్ఆర్ఏ కానీ లైసెన్స్ ఫీ కానీ ఇవి కట్ చేస్తామని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదండి. ఫ్యామిలీ అకామిడేషన్ వారికి మాత్రం ఇక్కడ మెన్షన్ చేశారు. ఛాన్సెస్ ఉండొచ్చు అండి. ఈ బ్యాచిలర్ టైప్ ఆఫ్ అకామిడేషన్ వారే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి కంపల్సరీగా హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేది వారు మీ శాలరీ నుంచి కట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, క్యాంటీన్ ఫెసిలిటీ అనేది గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఉంటాయి. క్యాంటీన్ ఫెసిలిటీ అయితే సబ్సిడీ రేట్స్ కు మాత్రమే మీకు లంచ్ మరియు టిఫిన్ మరియు లంచ్ యాజ్ పర్ డిన్నర్ కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే ఇది 3 షిఫ్ట్స్ వర్క్ అండి. కంప్లీట్ గా రొటేషనల్ బేసిస్ మీద 3 షిఫ్ట్ లో మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ ఉన్న వారు మాత్రం అప్లై చేసుకోవాలి. కాబట్టి మీకు 3 షిఫ్ట్స్ బేస్ మీద క్యాంటీన్ ఫెసిలిటీ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇండక్షన్ ప్రాసెస్ అనగా ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది అనేది గమనిస్తే మీరు ఇంటర్వ్యూ బేసిస్ మీదనే షార్ట్ లిస్ట్ అయిన వారికి ఉంటుందని చెప్తున్నారండి. ఇక్కడ క్లియర్ గా ఇంటర్వ్యూ బేసిస్ మాత్రమే ఇచ్చారు కాబట్టి ఎగ్జామ్ లేదు. కాబట్టి ఒకవేళ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కు మాత్రమే ఛాన్సెస్ ఉన్నది అని, ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే డాక్యుమెంట్ సబ్మిషన్ దాంట్లో మాత్రం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. దాని బేస్ మీద అయితే మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వారు మాత్రం అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, అది కూడా ఇంటర్వ్యూ బేస్ మీదనే కాల్ఫర్ చేస్తారండి. మీకు మీ మార్క్స్ లిస్ట్ మీ ఎక్స్పీరియన్స్ మొత్తం బేస్ మీద ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. ఫైనల్ లిస్ట్ లో 1:2 పోస్ట్ గా తీస్తారండి. ఒక పోస్ట్ కి 2 సెలెక్ట్ చేస్తారు. వెయిట్ లిస్ట్ క్యాండిడేట్స్ ను కూడా ఇందులో పొందుపరుస్తామని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అది ఫర్దర్ గా కింద నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు. ఒక పోస్ట్ కి 2 పిలుస్తారు. ఒకవేళ ఈ ఆల్రెడీ జాయిన్ అయిన వారు విల్లింగ్ లో ఉండి ఒకవేళ వాళ్ళకి ఈ పోస్ట్ నుంచి రిలీజ్ అయితే ఆ పోస్ట్ ను వెయిట్ లిస్ట్ లో ఉన్న క్యాండిడేట్స్ నుంచి పిలుస్తామని చెప్తున్నారండి. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కాల్ లెటర్ లో మెన్షన్ చేస్తాము. ఒక్కసారి కాల్ లెటర్ లో మెన్షన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ డేట్ కానీ వెన్యూ కానీ టైం కానీ మార్చడానికి ఛాన్స్ లేదని చెప్తున్నారండి. ప్రిపరేషన్ గమనిస్తే మీరు వెయిట్ లిస్ట్ క్యాండిడేట్స్ చెప్పాను కదా ఆల్రెడీ, వేకెన్సీ కాజ్డ్ బై నాన్ జాయినింగ్ ఎవరైనా రిజైన్ చేసినా చనిపోయినా ఈ వర్కింగ్ టైంలో ఆ పోస్ట్ అని వెయిట్ లిస్ట్ లో క్యాండిడేట్స్ ను ఫిల్ చేస్తారండి. ఎందుకంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ పిలుస్తామని చెప్తున్నారు. అనగా ఒక పోస్ట్ కి 2 పిలుస్తాము అని చెప్తున్నారు. ఫైనల్ లిస్ట్ కి అప్లై చేసుకోవాలనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రం అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంది. అది కూడా npcilcareers.co.in ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే ఛాన్సెస్ ఉంది. నేను ఆల్రెడీ చూపించాను మీకు కెరీర్స్ పోర్టల్. ఇక్కడ అప్లై లింక్ ఓపెన్ అవుతుందండి. అది కూడా 9/7/2021 నుంచి ఓపెన్ అవుతుంది. ఆ డేట్ నుంచి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలని ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మీకు అప్లై లింకులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేమి ఫీల్డ్ అడుగుతున్నారు ఇక్కడ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ అఫీషియల్ వెబ్సైట్ లో 9/7/2021 నుంచి 29/7/2021 అది కూడా సాయంకాలం 4 గంటల వరకు మాత్రమే ఛాన్సెస్ ఇచ్చారు. క్లోజింగ్ డేట్ కల్లా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకున్న వారు ఫోటోగ్రాఫ్ ని జేపీజే ఫార్మాట్ లో, సిగ్నేచర్ ను జేపీజే ఫార్మాట్ లో, రిమైనింగ్ అదర్ డాక్యుమెంట్స్ అన్నింటినీ పీడిఎఫ్ ఫార్మాట్ లో స్కాన్ చేయాలని చెప్తున్నారండి. ఓకే, ఈ ఫార్మాట్ లో మాత్రమే అలౌ చేస్తుంది మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్ ను అప్లోడ్ చేసే టైంలో. ఇక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్అవుట్ చేసుకొని పెట్టుకోవాలి. కానీ ఆ ప్రింట్అవుట్ అప్లికేషన్ ఫామ్ ని వాళ్ళకి పంపించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఓకే, అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఆన్లైన్ లో మాత్రం అప్లికేషన్ ఛార్జెస్ ఉంది. ఇక సర్టిఫికేట్స్ కానీ మార్క్ షీట్స్ కానీ అలాంగ్ విత్ ఈ అప్లికేషన్ ఫామ్ తో పంపించాల్సిన అవసరం లేదు. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తో పంపించాల్సిన అవసరం లేదని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూ డేట్ ని కానీ సెంటర్ ని కానీ మార్చుకోవాలనుకున్నట్లయితే వారికి ఛాన్స్ లేదు. ఒక్కసారి అలొకేషన్ చేసిన తర్వాత దానిని మార్చుకోవడానికి మరే ఇతర ఛాన్సెస్ లేదు. జనరల్ ఇన్స్ట్రక్షన్ మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిన ఉంటుంది. ఇండియన్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. పోస్టింగ్ వచ్చేసి కైగా NPCL ప్రాజెక్ట్ లోనే ఉంటుంది. మరే ఇతర బ్రాంచెస్ లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వరు. ఇది కూడా రౌండ్ ద క్లాక్ షిఫ్ట్, అంటే 3 షిఫ్ట్లు ఉంటాయని 8 గంటల చొప్పున 3 షిఫ్ట్లలో వర్క్ చేయడానికి వెళ్ళి ఉన్న వారు మాత్రం అప్లై చేసుకోవాలి. ఏజ్ క్వాలిఫికేషన్ అనేది కట్ ఆఫ్ డేట్ అయినా 29/7/2021 కల్లా మీరు కంపల్సరిగా మీరు ఫిల్ చేయగలగాలి. ఒకవేళ అటువంటి ఛాన్సెస్ లేని వారు డిస్క్వాలిఫై అయిపోతారండి. వారి నుంచి టెర్మినేట్ చేసేస్తారు ఎలిజిబిలిటీ క్రైటీరియా నుంచి. ఒకవేళ ఫైనల్ ఇయర్ అయిన చదువుతున్న వారు ఫైనల్ సెమిస్టర్ అయిన వారు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా అంటే వారికి ఛాన్సెస్ లేదు, క్లియర్ గా ఇచ్చారు. అటువంటి వారు అప్లై చేసుకోవడానికి లేదు. ఎవరైతే 29/7/2021 కల్లా క్వాలిఫైయింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో కంప్లీట్ గా మార్క్స్ లిస్ట్ కూడా అనౌన్స్ చేసి వారి దగ్గర మార్క్ లిస్ట్ కూడా ఉండాలి. అలాంటి వారు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైనా అప్లై చేసిన టైంలో కంప్లీట్ గా 49.99% వచ్చిన వాళ్ళు 50% గా రౌండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. అటువంటి ఛాన్సెస్ చేయొద్దు. మీకు ఎంత పర్సెంటేజ్ వస్తే 49.99 అయితే
కేవలం ఆ 49.99 మాత్రమే ఫిల్ చేయాలి, దాన్ని రౌండెడ్ ఆఫ్ చేయకూడదు. అలా చేస్తే మిమ్మల్ని రిజెక్ట్ చేసిన లిస్ట్ పెడతామని చెప్తున్నారు. ఓకే, ఇక రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏదైనా ఉన్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు కంపల్సరీగా మీ క్వాలిఫికేషన్ దాంతో పాటుగా రిలవెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. అది ప్రిన్సిపల్ లేదా డీన్ ఆఫ్ ద హెడ్ ఇన్స్టిట్యూట్ నుంచి వారి యొక్క సైన్ తో పాటుగా మీరు సబ్మిట్ చేయాలని చెప్తున్నారండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. అప్లై చేసే టైంలో మీకు అక్కడ మెన్షన్ చేసినట్లయితే మీరు ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక క్రీమీ లేయర్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రీమీ లేయర్ అండ్ క్రీమీ లేయర్ ఇద్దరు ఉంటారండి. ఒకవేళ ఎవరైనా క్రీమీ లేయర్ వాళ్ళు అయితే వాళ్ళు జనరల్ కింద మాత్రం అప్లై చేసుకోవాలి. నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు మాత్రమే ఓబీసీ రిజర్వేషన్ ని క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. వారు కూడా ఆ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ను 1/4/2020 తర్వాత ఆన్ ఆర్ ఆఫ్టర్ అన్నారండి. అంటే 1/4/2020 తర్వాత ఇచ్చిన అండ్ దాని మీద మెన్షన్ చేసిన డేట్ ఉన్నది మాత్రమే సబ్మిట్ చేయాలి. అదే విధంగా ఎకనామికల్ వీక్ శిక్షణ వారు కూడా సేమ్ డేట్ ఇచ్చారండి, 1/4/2019 ఇచ్చారు. ఇక్కడ ఈ డేట్ తర్వాత ఉన్న సర్టిఫికేట్స్ మాత్రమే ఎకనామికలీ వీక్ సెక్షన్ వాళ్ళు సబ్మిట్ చేయాలి. అదే ఓబీసీ వాళ్ళైతే 1/4/2020 తర్వాత ఉన్న డాక్యుమెంట్స్ మాత్రమే సబ్మిట్ చేయాలి. అవి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్ లో మాత్రమే ఉండాలి, మరే ఇతర ఫార్మాట్ లో అలౌ చేయమని చెప్తున్నారండి. ఒకవేళ మీకు ఎవరైనా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్ ఏ విధంగా ఉంది అని చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయినా npcin.careers.co.in ఈ అఫీషియల్ వెబ్సైట్ లోనే పొందుపరిచాము. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫార్మాట్ ఏ విధంగా ఉంది అని చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే వారి క్యాండిడేచర్ డిజబిలిటీ అనేది అట్లీస్ట్ 40% మించకుండా ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కింద కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. అది కూడా కంపల్సరీగా మెడికల్ సూపరింటెండెంట్ లేదా మెడికల్ చీఫ్ ఆఫీసర్ నుంచి సైన్ ఉన్న డాక్యుమెంట్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఇక ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కానీ రిజల్ట్ కోసం వెయిటింగ్ ఉన్న వారు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు, వారు నాట్ ఎలిజిబుల్. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు కదా, ఆ కాల్ చేసినప్పుడు మీరు కంప్లీట్ గా సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గుర్తుంచుకోండి, 2 to 3 సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తీసుకెళ్ళండి. మీ ఫోటోస్ అయితే అట్లీస్ట్ 10 ఫోటోస్ రీసెంట్ ఫోటోస్ ని తీసుకెళ్ళండి. అది కూడా రీసెంట్ అనగా మినిమం 6 months ముందు దిగిన ఫోటోలను మాత్రమే తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. దీనిని 10th క్లాస్ మార్క్స్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దానినే ఫైనల్ గా తీసుకుంటారు. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ లేకపోతే 10th మెమోనే కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. మీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన మార్క్స్ షీట్స్ ప్రతి ఒక్కటి, ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఏదైనా సరే అలాంగ్ విత్ మార్క్ షీట్స్ తో పాటుగా తీసుకెళ్ళాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకెళ్లాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఎంప్లాయర్ అది ఇచ్చాడు. దీన్ని బట్టి మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ అని చెప్తున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కు మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఫ్రెషర్స్ దీనికి ఎలిజిబిలిటీ లేదా అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఒకవేళ మీకు ఆన్లైన్ అప్లికేషన్ టైంలో ఎక్స్పీరియన్స్ అడిగినారనుకో ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే ఉన్నట్లు అవుతుంది. ఇది మీరు గుర్తించగలరు. నేను కేవలం ఇక్కడ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన వాటిని మాత్రం చెప్తున్నానండి, ఇక్కడ నా ఓన్ ఏమీ చెప్పట్లేదు. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా మెన్షన్ చేస్తారండి. క్యాస్ట్ సర్టిఫికేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఇష్యూ చేసి తీసుకెళ్ళాలి. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 1/4/2019 తర్వాత ఇష్యూ చేసిన ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఒకవేళ ఎక్సర్సైజ్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే డిజబిలిటీ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇక ఎన్పిసిఎల్ ఎవరైనా వర్క్ చేస్తున్నట్లయితే కాంట్రాక్ట్ లేబర్ గా కానీ ఎక్స్పీరియన్స్ సర్వీస్ ఉన్నవారు కానీ వారి యొక్క కాంట్రాక్ట్ సర్టిఫికేట్ కానీ ఎక్స్పీరియన్స్ సర్వీస్ సర్టిఫికేట్ కానీ కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలి. ఇక ఎవరైనా ఆల్రెడీ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ మీద కానీ వర్క్ చేస్తున్నట్లయితే వారు కూడా మళ్ళీ విల్లింగ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు దీనికి. కాకపోతే ఆ సర్వీస్ సర్టిఫికేట్ ను కంపల్సరీగా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఏదైనా అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే వాటిని కూడా సబ్మిట్ చేయాలని చెప్తున్నారండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఫైనల్ ప్రాసెస్ అయిపోయేంత వరకు మీరు వ్యాలిడ్ లో పెట్టుకోవాలి. ఇంటిమేషన్ అనేది ఇంటర్వ్యూ కోసం త్రూ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ కి SMS రూపంలో పంపిస్తామని చెప్తున్నారండి. త్రూ ఈమెయిల్ ఐడి పంపించిన దాని తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అక్కడ నుంచి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే డేట్ ఆఫ్ ఇంటిమేషన్ అనేది కంపల్సరీగా ఈమెయిల్ మరియు SMS రూపంలో పంపిస్తామని చెప్తున్నారు. ఒకవేళ SMS కి మీ DND యాక్టివేషన్ ఉన్నట్లయితే దానిని డిలీట్ చేసుకోండి, లేకపోతే మీరు ఈమెయిల్ ఐడిలో చెక్ చేసుకుంటుండండి ప్రాపర్ గా ఎప్పటికప్పుడు. ఓకే, ఇక సపరేట్ నోటిఫికేషన్ అంటూ ఏమీ ఇప్పటికైతే లేదండి, ఇది ఒక్కటే నోటిఫికేషన్ ఉంది. ఒకవేళ డేట్ ఆఫ్ కాల్ లెటర్ కానీ ఇంటర్వ్యూ డేట్ సంబంధించిన ఏదైనా ఉన్నట్లయితే దాని యొక్క డేట్ ఆఫ్ ఇంటిమేషన్ అనేది ఒక సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అది కూడా అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోవాలి త్వరగా ఎప్పటికప్పుడు అని చెప్తున్నారు. ఇక ఏదైనా ఫర్దర్ గా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే నోటిఫై చేసినట్లయితే కాంటాక్ట్ సెక్షన్ లోకి వెళ్ళి, అది కూడా అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్న కాంటాక్ట్ సెక్షన్ కి వెళ్ళి మీరు అక్కడ మీ క్వైరీస్ ని రైట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ మరొకసారి ఇంటిమేట్ చేస్తున్నాను, ఇప్పటికైతే ఆన్లైన్ లో అప్లికేషన్ డేట్ ఓపెన్ కాలేదండి.
మీకు 9/7/2021 తర్వాత ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మీరు 9/7/2021 తర్వాత ఓపెన్ చేసుకొని అప్లై చేసే టైంలో మీకు ఎక్స్పీరియన్స్ అడిగారా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ అడిగినట్లయితే మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాటికి మాత్రం అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఎక్స్పీరియన్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదండి. అనగా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎవరెవరు ఏ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారు మాత్రం అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి నేను అలానే చెప్పలేకపోతున్నాను ఫ్రెండ్స్, ఇది గమనించగలరు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దాని వలన మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.